నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జిల్లాలో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నీలమట్టమయ్యాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమినాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర చెట్లు పడిపోవడంతో ఆర్మూరు జగిత్యాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి ఈదురుగాలితో ఉన్నటువంటి భారీ వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. ప్రధానంగా వందలాది చెట్లు, వందలాది విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేల కొరిగినాయి. 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉన్నటువంటి భారీగా ఈదురుగాలు మొదలైన ఈదురుగాలతో పాటు ఉరుములు, మెరుపులు రావడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. భారీగా వీచినటువంటి ఈదురుగాలకు చాలా చోట్ల భారీ వృక్షాలు నేల కొరిగినాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం జరిగింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా పడిపోవడంతో చాలా గ్రామాల్లో నిజామాబాద్ నగరంలోని దాదాపు 70% కాలనీల్లో రాత్రంతా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక జిల్లాకు సంబంధించి మనం చూస్తే అటు ఆర్మూర్, నందిపేట మధ్య దాదాపు వందలాది చెట్లు పడిపోయినాయి. ఈ క్రమంలో చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం జరిగింది. ప్రధానంగా ఆర్మూర్ నుండి వన్నెల్ కుద్వాన్పూర్ మీదుగా చాలా చోట్ల రోడ్లపైన చెట్లు పడిపోయినాయి. దీంతో ఆ ప్రాంతంలో రాకపోక నిలిచిపోయినాయి. దాంతోపాటు నందిపేట నుంచి బాద్గున, తల్వేద రోడ్లపైన కూడా భారీ వృక్షాలు నీలమట్టం కావడంతో అటువైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు ఇటు అమినాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రహదారిగా ఉన్నటువంటి అమినాపూర్ వద్ద ఒక్కసారిగా దాదాపు 8 చెట్లు నీలమట్టం కావడంతో ప్రస్తుతం జగిత్యాల్, ఆర్మూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జిల్లాలో దాదాపు వందలాది సంఖ్యలో విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేల కొరిగినాయి. మనం చూడొచ్చు నిజామాబాద్ నగరంలోనూ గాలివాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. గౌతమ్ నగర్ లో ఉన్నాం. గౌతమ్ నగర్ లో ఒక భారీ వృక్షం పడిపోయింది. భారీ వృక్షం పడిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగినాయి. రాత్రంతా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగరే కాదు, అటు గంగస్థాన్, గోపన్పల్లి, అటు దుబ్బా ప్రాంతాల్లోనూ భారీ వృక్షాలు, అట్లాగే విద్యుత్ స్తంభాలు నేల కొరిగినాయి. దీంతో రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఉదయం నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది భారీ వృక్షాలని అట్లాగే ఈ యొక్క పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరించేటువంటి పనుల్లో నిమగ్నమైంది. ఇక నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం యొక్క తీవ్రత మనం చూసుకుంటే కామారెడ్డి జిల్లాలోని ముద్దూరులో దాదాపు 57.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మగ్గిడిలో 40.8, నవీపేటలో 37.7, బాద్గునాలో 39.3, అట్లాగే డొంకేశ్వర్లో 52.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఇక తెల్లవారుజామున కొంత వర్షం నిలిచిపోయినా కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షం కంటిన్యూ అవుతుంది. మరోపక్క వాతావరణ శాఖ మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో దాదాపు 70-80% కాలనీలలో రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి విద్యుత్ లేకపోవడంతో, రాత్రంతా విద్యుత్ లేకపోవడంతో ముఖ్యంగా మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాట్లాడడం చాలా మంది కాలనీ వాసున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్షం ఎప్పటి నుంచి పడింది? रात में 9 बजे बंद चालू होगा। फुल हवा बहुत थी, टीना उड़े, झाड़ा गिर गए। వర్షం ఎప్పుడు పడ్డది? సుమారు 8:39 నుంచి స్టార్ట్ అయింది. గాలి బాగుండేనా? చాలా ఎక్దమ్ విపరీతమైన గాలి. ఆల్మోస్ట్ 4 పోల్స్ పడిపోయింది. నైట్ మొత్తం అదే సమస్య ఉండే. 10కి వచ్చే టైంకి అంటే బయటికి వెళ్ళినాము. 10కి వచ్చినప్పుడు ఇవన్నీ పోల్స్ పడిపోయినాయి, వైర్లు కూడా పడిపోయినాయి. వెహికల్స్ వెళ్ళడానికి అవన్నిటికి ఇబ్బంది ఉండే. ఇక కరెంట్ లేని సమస్యలు, ఇంట్లో పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్ ఇబ్బందులు ఉండే. అన్ని రోడ్ సైడ్ లైట్స్ లేకపోయినా వెహికల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. మీరు అటు చూసుంటే ఆ లైన్ అయితే పూర్తి వెహికల్ వెళ్ళదు, కార్ అనేది ఏదైనా ఓన్లీ ఇక్కడ నడ్డమే తప్ప ఇంకేం ఉండదు. చెప్పండి, రాత్రి భారీ వర్షం పడ్డది, భారీ ఈదురుగాలు వచ్చినాయి. ఎట్లా ఏం సమస్యలు వచ్చినాయి కాలనీలో? రాత్రి ఏదైతే జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇది ఏదైతే గాలి కానీ, అతివృష్టి వర్షం కానీ, గాలి దుమారంతో పార్టీ డివిజన్ గౌతమ్ నగర్ పోలీస్ కాలనీలో దాదాపు 4 పోల్లు పడిపోవడం జరిగింది. దీనివల్ల రాత్రంతా కాలనీ వాసులు బాగా ఇబ్బంది పడడం జరిగింది. మరియు రాత్రి కూడా మేము సంబంధిత అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది, అదే కూడా లైన్మెన్లకు కూడా చెప్పడం జరిగింది.
ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు, ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. కమిషనర్ గారు రియాక్ట్ అయ్యిండు. ఇమీడియట్ కాలనీకి ఏదైతే వాటర్స్ కావాలో వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి ఇప్పుడే మేము మెసేజ్ పెడితే కమిషనర్ గారు కూడా రియాక్ట్ అయ్యి వాటర్ ట్యాంకులు పంపిస్తా అని చెప్పిండు. మా ఏదైతే ఉన్నదో తొందరలో ఈ 4 పోర్లు కంప్లీట్ చేసి కాలనీ వాసుల యొక్క ప్రాబ్లం తీయాలని చెప్పేసి ఉన్నత అధికారులకు మేము చెప్పడం జరిగింది. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి భారీ వర్షం పడింది. ప్రధానంగా భారీ ఈదురుగాలతో చాలా చోట్ల వృక్షాలు ఇట్లా విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరిగిపోయినాయి. మనం చూడొచ్చు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు మధ్యలోంచే విరిగిపోయినాయి, చాలా చోట్ల పూర్తిగా పడిపోయినాయి. ఇట్లా వందలాది సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా కూడా విద్యుత్ స్తంభాలన్నీ పడిపోయినటువంటి నేపథ్యం. దీంతో రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళలో పేషెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు రాత్రంతా కరెంట్ లేకపోవడంతో ఉదయం మంచినీటికి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. కనీసం మున్సిపల్ సిబ్బంది వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈ కాలనీలు ఎక్కడైతే సమస్యలు ఉన్నటువంటి కాలనీలో అక్కడ కొంత మంచినీరు అందించాలన్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రాత్రి కురిసినటువంటి భారీ వర్షం అయితే తీవ్ర బీభత్సాన్ని సృష్టించాలని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నగరం నుంచి.